ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ క్రియేట్ అయిందో అంటే సెకండ్ క్యాండిల్లో ఓన్లీ బయ్యింగే జరిగింది, సెల్లింగ్ జరగలేదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఓన్లీ బయ్యింగే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి పాజిటివ్ మూమెంట్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో సెకండ్ క్యాండిల్ వల్ల ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్యలో ఒక గ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఈ సెకండ్ క్యాండిల్ వల్ల ఈ గ్యాప్ అనేది జనరేట్ అయిందో అంటే ఈ సెకండ్ క్యాండిల్లో ఓన్లీ సెల్లింగే జరిగింది కాబట్టి ఆ గ్యాప్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ప్రైస్ అనేది సెల్లింగ్ సైడ్ వెళ్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం మాన్యువల్గా అబ్జర్వ్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేవి డైనమిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు ఏ చార్ట్ టైం ఫ్రేమ్లో ఉన్నా సరే మీరు ఒక హయ్యర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మాత్రమే చూడాలి అనుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ను కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే మనం 5 minutesలో ఉన్నప్పుడే 15 minutes ఫెయిర్ వాల్యూ గ్యాప్, 1 minute ఉన్న 5 minutes ఫెయిర్ వాల్యూ గ్యాప్ని చూసుకోవచ్చు.